సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్జీ 556వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ గురుద్వారా సాహెబ్ ప్రబంధక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రకాష్ ఉత్సవ్ పేరిట నవంబర్ 1 నుంచి 5 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లుగా ప్రబంధక కమిటీ సభ్యులు తెలిపారు. అఫ్జల్గంజ్లోని గురుద్వారాలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేడుకలకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. నవంబర్ 1న సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్ నుండి, నవంబర్ 3న అఫ్జల్గంజ్ గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ నుండి రంగురంగుల నగర్ కీర్తనలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రత్యేక వాహనంలోని మత గ్రంథ గురు గ్రంథ్ సాహిబ్ ని ఊరేగించనున్నట్లు వెల్లడించారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయ విన్యాసాలైన కత్తి, కర్రసాముల, గుట్కా విన్యాసాలతో పాటు పంజాబ్ నుంచి మార్షల్ ఆర్ట్స్ కళాకారులు, పంచప్యారాలు, సాబాద్ కీర్తనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని పేర్కొన్నారు. విశాల్ దివాన్ ఉత్సవ వేడుక నవంబర్ 5న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతుందన్నారు. సుమారుగా 25,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని, దేశ విదేశాల నుండి ప్రసిద్ధ రాగి జాతాలు, గురుబాని కీర్తనలు పఠిస్తారని తెలిపారు. అదేవిధంగా నవంబర్ 1న సికింద్రాబాద్ గురుద్వారాలో, నవంబర్ 5న అఫ్జల్గంజ్ గురుద్వారాలో రాత్రి కీర్తనను నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. कोई दूसरा कॉन्फ्रेंस है तो बोला आ गए बच्चे ने फोन करो ఇది 556 బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ముంగట మనం ఏమైతే గురుద్వారా సాహిబ్ నుంచి ప్రోగ్రామ్స్ డీటెయిల్ మీకు తెలియజేసాం. 24 అక్టోబర్ నుంచి గురుద్వారా సాహిబ్ హైదరాబాద్, ఇక 25 అక్టోబర్ నుంచి గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ కి ప్రభాత్ ఫేరీ షామిల్ అవి 31 వరకు కొనసాగుతాయి. ఫస్ట్ కి ఒక పెద్ద విశాల కీర్తన పవిత్ర శోభయాత్ర, ఇది గురు గ్రంథ్ సాహిబ్ జీ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ కి స్టార్ట్ అవుతుంది. ఆడికెళ్ళి ప్యాటీ చౌరస్తా, క్లాక్ టవర్, ప్యాటీ చౌరస్తా, ఆర్పి రోడ్, బాటా, మోదా మార్కెట్, ఆడికెళ్ళి అల్ఫా హోటల్ అయితే 9 o'clock వరకు గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ కి వస్తుంది. దాని తర్వాత గురు లంగర్ కూడా వ్యవస్థ ఉంటుంది. ఈ నగర్ కీర్తనలో పంజాబ్ కెళ్ళి స్పెషల్ గా గత్తా పార్టీ సిక్ మార్షల్ ఆర్ట్ కి ప్రబంధం చేసిన, అది చాలా పెద్ద హైలైట్ ఉంటుంది. ఇందులో ఎవ్రీ ఇయర్ లాగా ఈసారి కూడా పంజాబ్ కి మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు వస్తారు. అయితే గట్కా పార్టీ చాలా పెద్ద హైలైట్ ఉంటుంది. మిగతా దాని తర్వాత థర్డ్ కి గురుద్వారా సాహిబ్ గురు సింగ్ సభ నుంచి కూడా ఇంకొక విశాల్ నగర్ కీర్తన స్టార్ట్ అవుతుంది. ఆడితే స్టార్ట్ అయ్యి कराची बेकरी, मौसम साहिब मार्केट, पुत्री गोली, सेंट्रल गुरुद्वारा साहिब गोलीगुड़ा నుంచి గురుద్వారా సాహిబ్ అఫ్జల్గంజ్ కి రిటర్న్ అవుతుంది 9 o'clock. थर्ड की आरोज కూడా अपना गत्ता पार्टी पंजाब के लिए लोकल गत्ता पार्टी మన ఈ శ్రీ సత్సంగ్ జత్తా తేరా జత్తా వీళ్ళందరూ కీర్తన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇందులో చాలా పెద్ద సంఖ్యలో భాగం కూడా తీసుకుంటారు వేరే కమ్యూనిటీ వాళ్ళు. దీని తర్వాత ఫోర్త్ కి రాత్రి గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్, అక్కడ ఒక రాత్రి కీర్తన్ దివాన్ ఉంటుంది 7:30 నుంచి 10:30 వరకు. ఇందులో మంత్ ప్రసిద్ధ పద్మశ్రీ శ్రీ హర్జిందర్ సింగ్ జీ శ్రీనగర్ वाले, బల్జీత్ సింగ్ జీ వాళ్ళు యూఎస్ఏ కి స్పెషల్ గా వాళ్ళకు పిలిచినాం. ఇంకా వాళ్ళు కూడా అక్కడ హాజరీ చేస్తారు. గురునానక్ దేవ్ జీ టీచింగ్స్ అందరికీ చెప్తారు. ఆ రోజు కూడా ప్రోగ్రామ్ సమాప్తి తర్వాత గురుద్వారా గురుగా లంగర్ ది వ్యవస్థ ఉంటుంది. ఫిఫ్త్ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి గురునానక్ దేవ్ జీ బర్త్డే డే. ఆ రోజు పొద్దుగల 11 o'clock నుంచి సాయంత్రం 4 o'clock వరకు చాలా పెద్ద విధంగా కీర్తన్ దర్బార్ ఆయోజన చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ ముగ్గురు టీచర్స్ వచ్చిన వాళ్ళు చాలా పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది. వాళ్ళు ఆడ గురుద్వారా తరఫు నుంచి గురుద్వారా సాహిబ్ తరఫు నుంచి మెడికల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ ఉంటుంది. అక్కడ అవసరం ఉన్న వాళ్ళకు
ఐస్ अपना స్పెక్స్ వగైరా అవన్నీ ఏమేమైతే అవసరం ఉన్నాయి అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లభించండి. అక్కడ కూడా గురువుగా లంగర్ దాంట్లో ఉంటాయి. గురు నానక్ దేవ్ జీ టీచింగ్స్ చాలా పెద్ద విధంగా మీకు చెప్పాల్సింది జరుగుతుంది. అందరు దాని తర్వాత గురువార సాయం తరఫు నుంచి అందరు సాత్ సంఘ తరఫు నుంచి గురువుగా లంగర్ది కూడా వ్యవస్థ ఉంటుంది. మరి గురువార శ్రీ గురు సింగ్ సభలో రాత్రి 9 o'clock నుంచి 2 o'clock వరకు చాలా పెద్దగా కీర్తన దర్బార్ ఇక్కడ ఆయోజన చేయడం జరిగింది. ఇక్కడ కూడా గురు లంగర్ దాని తర్వాత ప్రోగ్రామ్ లో ఉంటుంది. గురు నానక్ దేవ్ జీ ప్రీచింగ్స్ మొత్తం అక్కడ చెప్పాల్సిందే ఉంటుంది. థ్యాంక్ యూ. వాహిగురు జీ కా ఖాల్సా.